ఉమ్, జగన్తో వాళ్ళు మాట్లాడుతున్నారనేగా. ఉమ్, జగన్ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయారు? ఉమ్, ఈ కాన్సెప్ట్ల మీదనే కదా. అవును. ఫోన్ ట్యాపింగ్ ఉమ్, వీటి వల్లనే కదా నలుగురు ఎంపీలు ఎందుకు పోయారు. అలాగే బీజేపీతో అనేది గొడవ వచ్చింది అక్కడే కదా. బీజేపీ ఉమ్, ఏమైనా చెప్పిందే జగన్తో మేము వెళ్తామని? ఉమ్, కానీ బీజేపీతో జగన్ మాట్లాడుతున్నాడు లేదా జగన్కి బీజేపీ చూసుకుంటోందని ఎట్లా చెప్పాడు ఆయన? వాళ్ళు ఏదో మాట్లాడు ఉంటారు బీజేపీ ఉమ్, వాళ్ళు జగన్తో. ఉమ్, అది తెలిసినే కదా ఆయన అడ్డం తిరిగింది బీజేపీకి. లేకపోతే అవును. ఎవరు చెప్పారు ఉమ్, ఆయనకి? ఉమ్, ఖచ్చితంగా జరుగుంటుంది ఫోన్ ట్యాపింగ్లు. ఎవరు పవర్లో ఉన్నా చేస్తున్నారు. వాస్తవంగా నక్సలైట్లకి టెర్రరిస్టులకి చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ అవును. వెసులుబాటు ఇచ్చింది ఈ దేశంలో కోర్టులు. ఉమ్, కానీ ఉమ్, దాన్ని ఏం చేస్తున్నారు క్రమంగా? వాళ్ళని అడ్డం పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారు. రాజకీయ ఉమ్, నాయకులు కూడా నక్సలైట్ సానుభూతి పరుల లిస్టులో రాస్తారనమాట. ఉమ్, తీవ్రవాదులు ఉమ్, సానుభూతి పరుల లిస్టులో రాసి వీళ్ళందరిది ఆ సానుభూతి పరులు అనుకుంటున్నాం, అందుకని నక్సలైట్ వాళ్ళతో ఏం మాట్లాడేది తెలుసుకోవాలంటారు. ఉమ్, అప్పుడు లేకపోతే రేపు పొద్దున ఏం చేయాలంటే జ్యుడిషియరీ కొంతమంది జడ్జీలు పెట్టి మ్యాజిస్ట్రేట్లని ఫస్ట్ అట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆ చేసినటువంటి డేటా మ్యాజిస్ట్రేట్కి ఇవ్వాలి. మ్యాజిస్ట్రేట్ చూసి అది నక్సలైట్లదో తీవ్రవాదులదో లేకపోతే అసాంఘిక శక్తులదో అయితేనే ప్రభుత్వానికి ఇవ్వాలి. లేకపోతే డిలీట్ చేయాలని చెప్పేసి ఒక కొత్త తీసుకురావాలి రేపు పొద్దున. ఉమ్, ఉమ్, అది ఉమ్. తీసుకురాకపోతే కనుక ఫోన్ ట్యాపింగ్ రెగ్యులర్గా జరుగుతుంటుంది, ఈ కేసులు రెగ్యులర్గా జరుగుతుంటాయి. అంత మించి ఉమ్. ఏముండదు. మేబీ ఖచ్చితంగా